తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నిలువున మోసం చేసిందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తిప్పడం దుర్మార్గమని విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని 2 ఏళ్ల తర్వాత చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిరసనమన్నారు. హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేసిన ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనం అంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలన ప్రజలన్నీ గమనిస్తున్నారు. నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళకు వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా ఆడబిడ్డలకు చావు కబురు చల్లగా చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఆయనే చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి చెప్పాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అదే వాళ్ళే ఒప్పుకుంటున్నారంట, అందుకని చెప్పి P4 తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారే హామీలు ఇచ్చారు, ఆయనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, ఇక ఆయనే ఇవ్వటం లేదని ఆయన స్పష్టం చేసి ఆయనే చెప్పారు కదా. ఇది మోసం కాదా, ఇది దగా కాదా, ఇది చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను. 143 పథకాలు ఇస్తామని ఇక హామీ చెప్పి ఏదో 2 ఏళ్లలో అమలు చేయకుండా అదేదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంత ముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా? ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత? 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా, అప్పుడు తెలీదా? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండ గ్రామంలో ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథులుగా హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను పెంపొందించే భారతీయ జీవన విధానమని పేర్కొన్నారు.
అందరికీ మంచి ఆరోగ్యం అందివ్వాలన్న ఉద్దేశంతో మంచి ఆంధ్రప్రదేశ్ స్థాపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ సీఎం గారు మరియు మన ప్రధాని మోడీ గారు ప్రజల్ని ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం అది మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయం కూడా. అందరూ ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. జీవితంలో యోగాని ప్రతిరోజు దైనందిక చర్యల్లో భాగస్వామ్యం చేసుకుంటే మంచి సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్స్ ఎందుకు రమ్మంటున్నామంటే ఈ అంగన్వాడీ టీచర్స్ మళ్ళీ వాళ్ళు ఒక 50 మందికి చెప్తారు. వాళ్ళు ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ యోగా యొక్క పాజిటివ్ ఎనర్జీని 50 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, టీచర్స్ కానీ. సో ఇలా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మిషనరీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళదు. సో దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇది ఇలాంటి ఈవెంట్స్తోనే కాకుండా మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం అవ్వాలంటే మనం ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని అలానే మన టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ, థిమాటిక్ ఈవెంట్స్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తూ పబ్లిక్కి సర్వీస్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మన పర్సనల్ లైఫ్, మన పర్సనల్ హెల్త్ కూడా కాపాడుకుంటారని ఆశిస్తూ, యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది యోగాంధ్ర, యోగా ఇండియా మోడీ గారి సంకల్పం. ఇది అంతర్జాతీయంగా మన దగ్గరే పుట్టింది, భారతదేశంలో పుట్టింది యోగా అనేది. దాంట్లో ప్రధాన భూమిక వహించాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఏదన్నా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ప్రజల్ని, విద్యార్థుల్ని, ఆఖరి గ్రామంలో ఉండే, పట్టణంలో ఉండే ప్రజలందరినీ, ఆఖరికి అధికారులు, జిల్లా యంత్రాంగం, గ్రామ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా కార్యక్రమ నిర్వహణ స్ఫూర్తిని ఈనాడు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నానికి ప్రత్యేకంగా ఒక ప్రజాపతిగా, ఒక శాసనసభ్యుడిగా ఈ సంకల్పాన్ని మనందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి కంకణబద్ధుడై ఉండాలనేది ఈనాడు చెప్పిన జేసీ గారు చెప్పినా, కలెక్టర్ గారు చెప్పినా మీ అందరూ కూడా అనేక చోట్ల భాగస్వామ్యులు అవుతారు. అధికారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా యోగాంధ్ర మాట్లాడమని, విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అయినా కూడా యోగాంధ్ర మాట్లాడమని, ప్రతి ఒక్కరి సంకల్పం వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కావాలనేది, ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలనేది మోడీ గారి సంకల్పం. దీనికి అనుగుణంగా మనందరూ కూడా కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా తరపున, ప్రభుత్వం తరపున, మీ అధికారుల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకున్నాం. 4 దశాబ్దాల చారిత్రక వైభవం కలిగిన ఏలూరు జిల్లా భీముడోలులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తులు ఆరాధ్య దైవంగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ పవిత్ర క్షేత్రం పునరుద్ధరణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీకారం చుట్టింది. గ్రామస్తులు, దాతల సహకారంతో 25 లక్షల వ్యయంతో ఈ మహత్తర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సుమారు 10 లక్షల విరాళాలు రూపంలో అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలి అయ్యప్ప ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రానికి భీముడోలు, పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సుమారు ఇది 40 సంవత్సరాల చరిత్ర గల అయ్యప్ప స్వామి దేవాలయం. దీని పునరుద్ధరణ, దీన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతో కొత్త కమిటీ వేసి దీన్ని పునరుద్ధరణ చేస్తున్నాము. దీని సుమారు 25 లక్షల దాకా వర్క్ జరుగుతుంది. ముందు మామూలుగా పెయింట్లును కరెంట్ వర్క్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఏమైందంటే గుడి డౌన్ అవుతుందో, రోడ్డు మీద 2.5 అడుగులు డౌన్ లో ఉంది. దీన్ని ఒక అత్యాధునిక పరికరాలతోటి జాకీలతో లేపి 5 అడుగుల వరకు పైకి లేపుతున్నాం. గుడి సుమారు 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దీనికి ఈ మా సభ్యులందరూ సహకరించి ఊళ్ళో సందాలకు వెళ్ళి సుమారు ఒక 10 లక్షల దాకా వసూలు చేశాము. ఇంకా ఒక 20 లక్షల దాకా అవసరం అవుతుంది. గ్రామ సభ్యులందరూ కూడా మాకు సహకరించారు. అలాగే అయ్యప్ప భక్త బృందం అందరూ కూడా బాగా సహకరించారు. దీన్ని ఈ రోజే పని స్టార్ట్ చేస్తున్నాం, జాకీలు తీసుకొచ్చి. కావున అందరూ దీనికి విరాళాలు కానీ ఇవ్వాల్సిన దాతలు ఎవరున్నా మా కృషికి, అయ్యప్ప స్వామి యొక్క అభివృద్ధికి
తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం. సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరగా 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నుంచి వచ్చేటప్పటికే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లోనూ దగ్గరగా 400 మంది నుంచి 500 మంది వరకు చుట్టుపక్కల కురేళ్ళగూడెం, అలాగే పెరుగుగూడెం, ఇలాగే దోపుచెర్ల ఇటేపు నుంచి కూడా నాగులపల్లి, వేముడోలు, ఈ గుండుగోలు ఇటేపు నుంచి కూడా పరిసర ప్రాంతాల నుంచి స్వాములందరూ వచ్చి ఇక్కడ మాల వేసుకుని చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా మామూలుగానో కార్తీక మాసంలో కూడా నిత్య అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతుంది. మన భీమడోల్లో కాలగట్టిన హైవే మీదుగా వేచి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం టెంపుల్ పునర్నిర్మాణం, అలాగే డెవలప్మెంట్ కొరకు గుడిని డెవలప్ చేయడం కొరకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులే గాని, భీమడోలు మండల స్థాయిలే గాని, పక్క మండలాల్లో గాని ప్రతి ఒక్కరూ స్వామివారి భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు విరాళాలు ఇచ్చి చాలా వరకు సహకరించారు. అయ్యప్ప స్వామి మహిమ అంటే ఒకసారి స్వామివారి మాల వేసుకున్నాక వాళ్ళ కోరికలు, ఎవరో ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వకపోయినా పెళ్లిళ్ళు అవుతుంది గాని, అలాగే వాళ్ళ ఇంట్లో సంతానం లేకపోయినా సంతానం కలుగుతుంది గాని, అవన్నీ నమ్మి మన మండలమే కాకుండా పక్క మండలాల్లో నుంచి కూడా భక్తులు స్వామివారికి వచ్చి ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకోవాలి, అక్కడ మనం కోరికలు తీరుతున్నాడు ఆ స్వామి. అందరూ కూడా చాలా నమ్మకమైన గుడి. మన జిల్లాలోనే అయ్యప్ప స్వామి గుడి తర్వాత మన భీమడోల్లో, మన జిల్లాలో భీమడోలు అయ్యప్ప స్వామి పేరు. ఆ తర్వాతగా మనకే ద్వారపూడి. అందుకనే ఎక్కువగా భక్తులంతా కూడా పక్క మండలాల్లో నుంచి గాని, పొరుగురు భక్తులు గాని చాలా మంది వచ్చి ఇక్కడ మాలలు వేసుకుని వాళ్ళ భక్తుల కోరికలు తీర్చుకుని చాలా మంది ఉంటారు. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామి వారు కూడా చాలా మహిమల స్వామివారు. సంతానం లేని వారికి, పెళ్లిళ్ళు కాని వారికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుని వాళ్ళు ఆ స్వామివారికి మహిమలు తెలుసుకుని ఎంతో సంబరపడతా, ఎంతో సంతోషపడతా వాళ్ళ కానుకలు గాని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో సూత్రధారి లబ్ధిదారుడు జగనేనన్న మంత్రి డోలా. జగన్ పిఏ కేఎన్ఆర్ 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని నిలదీత. గత వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయన్న విజయ్ కుమార్. అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మోసం చేయడం దుర్మార్గమన్న మాజీ మంత్రి విడుదల రజని. ప్రతి ఆడబిడ్డ ఆడపుల్లిలా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిక. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.